ప్రైజ్ ది లార్డ్. ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉన్న మీ అందరికీ కూడా వందనాలండి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన నడిపించే వాక్యంలోనికి ఆయన ఆశీర్వాదం అందుకుంటూ వెళ్దామండి. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాక్యము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడండి. ఆయన సెలవిస్తున్న మాట, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అని ఉందండి. అంటే ఈరోజు మనము దేవునిలో ఎదురు చూస్తూ అందుకోవాలనుకున్న కార్యాలను బట్టో లేక ఎదురు చూస్తూ ఆయన ద్వారా పొందుకోవాలనుకుంటున్న కార్యాలను ఆశీర్వాదాలను బట్టో దేవుని దగ్గర ఎదురు చూస్తున్నామేమో. చాలా మంది అంటారు కదండి, ప్రార్థనల్లో కొన్ని సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నామండి, మాకు జవాబు రావట్లేదు. ఇంకా కొన్ని ఏళ్లుగా మేము మొరపెడుతున్నామండి, కొన్ని నెలలుగా అడుగుతున్నామండి, ఉపవాస ప్రార్థనలు చేశాము, ఆల్నైట్ ప్రేయర్స్ చేశాము, రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ సమాధానం రావట్లేదు అని అంటారు కదండి. ఈరోజు అటువంటి వారికి ఎదురు చూస్తున్న నిరీక్షణ లేని మన కొరకు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని దేవుడు అంటున్నాడు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? నేను అడిగే ఒక ఆశను బట్టో, నేను అడిగే ఒక అవసరతను బట్టో, నేను పొందుకోవాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని బట్టో దేవుడు ఆలస్యం అవుతుంది అని అంటే దానికి ఇంకా కుదురుబాటు కాలం రాలేదు. అంటే దేవుడు నాకు అనుగ్రహించే సమయం, ఆశీర్వాదముగా నేను అందుకునే సమయం ఇంకా రాలేదు అని మనం తెలుసుకోవాలి. రెండవదిగా దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వస్తున్నాడండి. ఈ మాట ఆది నుండి, ఎక్కడ? ఆది కాండము 1 నుంచే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమని? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి ఆ దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూనే వస్తున్నాడు. మరి పలికించినప్పుడు అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము, అవసరత కావాలని యేసయ్య అవసరత అయి ఉంది. యేసయ్య ఇప్పుడు పరలోకములో ఉండడం ఎందుకంటే ఒకరోజు ప్రత్యక్షంగా ఆయన రాబోతున్న సమయంలో సృష్టిలోని ప్రతి ఒక్కరూ చూడబోతున్నారు. కాబట్టి అది జరిగేది దేవుడు బైబిల్లో ఆల్రెడీ మనకు రాశాడు. మన దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డకు కూడా తెలుసు. కానీ దేవుడు ఆయన లోపల ఈ భూమి మీద ఉన్న మనకు, మన జీవితాల్లో ప్రస్తుతం దేన్నైతే ఎదుర్కొంటున్నామో, ఏ పరిస్థితులనైతే ఫేస్ చేస్తున్నామో, ఇంకే స్థితిగతుల గుండా మనం వెళుతున్నామో, ఆయా కార్యములలో మనం దీవెననో, సమాధానమో, విడుదలనో, స్వస్థతనో పొందుకోలేని పరిస్థితులలో ఉండిపోయి ఇంకెప్పుడయ్యా అని అడుగుతూ దేవుని దగ్గర ఉంటున్నామేమో. దేవుడు అంటున్నాడు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుచున్నావని ఆదిలో నుంచి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడు. అయినా దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలో మనం ఎందుకో ఒక్కొక్కసారి సోలిపోతుంటాం, కృంగిపోతుంటాం, బలహీన పడుతుంటాం. దేవుని దగ్గర మళ్ళీ అడుగుతాం, ఇంకెప్పుడు ప్రభా, ఇంకెప్పుడయ్యా నేను కార్యం చూసేది, ఇంకెప్పుడు దేవా నా హృదయవాంఛ నెరవేరేది, ఇంకెప్పుడు ప్రభా నువ్వు చేసే ఆశీర్వాదాన్ని నేను అందుకునేది, ఇంకెప్పుడయ్యా నేను నీ సాక్షిగా నిలబడేది. ఇదే నిరీక్షణతో దేవుడి పాద సన్నిధిలో మనం అడుగుతూనే ఉంటాం. అటువంటి మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలంలో ఒకవేళ ఈరోజు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? ఇంట్లో సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారా? అన్ని విషయాలలో మీకు విడుదల కావాలని ఎదురు చూస్తున్నారా? లేక దేవుని యొద్ద నుంచి జవాబు కొరకు ఎదురు చూస్తున్నారా? దేనిని కొరకు చూసినా దేవుడు అన్నిటికీ కలిపి ఒకే ఒక జవాబు ఇస్తున్నాడు. ఆ జవాబే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఎప్పటి నుంచి చెప్తున్నాడు దేవుడు? పితరుల కాలం నుండి, ఆది నుండే చెప్తూ వస్తున్నారు దేవుడు.
ఇది ఈ మాట ప్రవక్తల నోట పలికించి మాట్లాడి ఉన్నాడండి. ఈ మాటను మనం నమ్మాల్సిందే. ఆ కుదురుబాటు కాలంలో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. దేవుడి ఆశీర్వాదంలో అందుకునేంత వరకు కూడా ఆ దేవదేవుని సన్నిధిలో నమ్మకంతో విశ్వాసంతో కొనసాగాల్సిందే. ఏ విషయంలో కూడా తొందరపాటు ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతవరకు మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన వాగ్దానాలను అందుకొని ఆయా పరిస్థితులలో బలం పొందుకొని దేవుడి పాద సన్నిధిలో ఆయన చేత ధైర్యమును, నిబ్బరమును, ఆదరణను పొందుకొని ఆ కృపామయని నీడలో మనం ముందుకు కొనసాగాలి. దేవుడు అదే మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి భయపడకండి. ఏ విషయంలో కూడా సోలిపోకండి సహోదరి సహోదరులారా. భయపడకుండా దేవుడి పాద సన్నిధిలో ఆయన ముందు పెడదాం. ఈ రోజు నుంచి మన నోట్లో ఏ మాట రాకూడదు. ఇంకెప్పుడయ్యా జరిగేది, ఇంకెప్పుడయ్యా దీవించబడేది, ఇంకెప్పుడయ్యా పొందుకుంటది, ఇది కాదు మనం చేయాల్సింది. ఏం తెలుసుకోవాలి? మనము అన్నిటికీ కుదురుబాటు కాలములను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ ఏర్పరిచిన కాలంలోనే దేవుడు నేను అనుకున్నది నాకు అనుగ్రహించనై ఉన్నాడు, నేను పొందుకొననై ఉన్నాను. ఎందుకంటే ఈ మాట నా దేవుడు ఈ రోజు ఇక్కడ బైబిల్లో పెట్టి చెప్పలేదు. ఆనాడు ఆది కాలంలో నుంచి ఆది నుండే దేవుడు మాట్లాడుతూ తన ప్రవక్తల ద్వారా పలికించిన ఆ మాట ఈ రోజు మళ్ళీ నా దగ్గరకు వచ్చిందంటే నేను వెయిట్ చేస్తున్న దానిలో నా దేవుడు ఆధీనంలో ఉంది. ఆ ఆశీర్వాదం అని తెలుసుకొని ఆయన కృపలో ఆయన ముందుకు నేను కొనసాగాలన్న ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఏ విషయానికి కృంగిపోవద్దు. మన దేవుడు బలపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అన్నిటిలో నుంచి లోకానుసారమైన వాటిని అన్నిటి నుంచి విడిపించే దేవుడు, బలమైన తన రెక్కల షాటుకు చేర్చుకొని ఆదరించే దేవుడు, ఖచ్చితంగా నీ సమస్యలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా భారం ఆయనకు అప్పగించి ఆయన కృపల వర్తిల్లుతో ముందుకెళ్దాం. ఈ కృప వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని ఆదరించి మీ కృపల వర్తిల్లు చేసి నాయనా మమ్మల్ని దీవించి మంచి వాక్యంతో పోషించిన దేవానికి వందనాలు తండ్రి. విన్న వాక్యమును బట్టి నా దేవ ధైర్యం తెచ్చుకొని నీవు చెయ్యనంత వరకు కూడా ఓర్పుని సహనమును కలిగి నీ పాద సన్నిధిలో కనిపెట్టి విశ్వాసమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవానికి వందనాలు. దైవజనులను, సేవకులను, స్వార్థికులను ఆశీర్వదించండి. వారి పరిచర్యలను దీవించండి. ప్రపంచ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా స్వార్థ బుద్ధితో జ్ఞానము కలిగి పరిపాలించడానికి వారిని దేవుని ఎత్తుకొనమని అటు వారిని మీ కృపా కాపుదలలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. నా యేసయ్యా నీకు స్తోత్రములు. దేవా జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధ మార్గంలో ప్రభావ మీ నీతిని అనుసరించి నడుచుకునే కార్యక్రమంలో వారికి దయచేయండి. ఎవరికైతే ఇంతవరకు వివాహాలు కాలేదని కుంగిపోతున్నారో ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి వారి జీవితాలకు కావాల్సినటువంటి మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించి మీరు మహిమ పొందండి. దేవాది దేవానికి స్తోత్రం తండ్రి. ఎవరైతే ఈ రోజు జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి నీ కృపల వర్తిల్లు చేసి అయ్యా ఇదిగో తండ్రి మరొక నూతన సంవత్సరంలోనికి వారు అడుగు పెట్టేంత వరకు నీ కృపా కాపుదల వారికి దయచేయమని వారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు. విన్న వాక్యాన్ని మాకు ఇచ్చిన ఈ దీవెనకరమైన వాక్యాన్ని బట్టి కూడా మీకు మరొకసారి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా కూడా యేసునామమున మీ ఆశీర్వాదముగా వాక్యం విన్న మేమందరం కూడా అడిగి పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు ఇచ్చిన ఈ మంచి వాక్యాన్ని బట్టి అనేకులకు ఇంకా షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ దేవాది దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్.